2004 డిసెంబర్ 26 ఉదయం ప్రతిరోజులాగానే ప్రజలు లేచి వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సముద్రం ప్రశాంతంగా ఉంది. తీరంలో ప్రజలు నడుస్తున్నారు. మత్స్యకారులు పడవలు సిద్ధం చేస్తున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. కానీ కొన్ని గంటల్లోనే ఈ ప్రశాంతంగా ఉన్న సముద్రం లక్షలాది ప్రాణాలను మింగేసింది. ఇది మానవ చరిత్రలోనే అత్యంత ప్రాణనష్టం కలిగించిన సునామీ. అసలు ఏం జరిగింది అనుకుంటే చూసేయండి మన ఛానల్. హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మన ఛానల్కి స్వాగతం. 2004 డిసెంబర్ 26న మార్నింగ్ 7:58 ఇండోనేషియా అనుకోని ఉన్న సుమత్రా ఐలాండ్ దగ్గర సముద్ర గర్భంలో జరిగిన బర్మా ప్లేట్ మరియు ఇండియన్ ప్లేట్ మధ్య ఉన్న ఫాల్ట్ వెంబడి ఏర్పడిన చీలిక కారణంగా సంభవించింది. ఈ చీలిక వల్ల MW 9.2 నుండి 9.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆసియా సునామీగా పిలువబడే 30 మీటర్లు అంటే 100 అడుగుల ఎత్తు వరకు అలలతో కూడిన భారీ సునామీకి కారణమైంది. ఇది హిందూ మహాసముద్రం చుట్టుపక్కల ఉన్న తీర ప్రాంతాలలోని సమాజాలను నాశనం చేసింది. 14 దేశాలలో సుమారు 2,27,898 మందిని బలి తీసుకుంది. ముఖ్యంగా దీనికి దగ్గర ఉన్న ఇండోనేషియా, శ్రీలంక, తమిళనాడు, భారతదేశం మరియు ఖావోలాక్ థాయిలాండ్లలో తీవ్ర నష్టం కలిగించింది. ఇది చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైన సునామీ. 21వ శతాబ్దంలో అత్యంత ప్రాణాంతకమైన ప్రకృతి వైపరీత్యం. సునామీ అంటే ఏమిటి? సునామీ అంటే ఇదొక జాపనీస్ పదం. సు అంటే హార్బోర్, నామీ అంటే వేవ్ కలిపితే హార్బోర్ వేవ్ అని అర్థం. సునామీ అనేది సాధారణ అల కాదు. ఇది సముద్రం అడుగున జరిగే భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూస్ఖలనాలు వంటి కారణాల వల్ల ఏర్పడే భారీ అలల శ్రేణి. సాధారణ అలలతో పోలిస్తే సునామీ అలలు చాలా వేగంగా ప్రయాణిస్తాయి. గంటకు 800 కిలోమీటర్ల వేగం. సముద్రంలో చిన్నగా కనిపిస్తాయి. తీరం దగ్గరికి వచ్చేసరికి భారీ గోడలలా మారుతాయి. ఇంతకీ ఇది ఎలా అయిందో తెలుసా? ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ అంటుకొని బర్మా టెక్టోనిక్ ప్లేట్ ఉండేది. ఒక్కసారిగా బర్మా టెక్టోనిక్ ప్లేట్ పగిలింది. ఆ టెక్టోనిక్ ప్లేట్ సుమారు 1600 కిలోమీటర్లు అంటే 1000 మైళ్ళ పొడవున్న ప్లేట్ ఒక్కసారిగా పగలడంతో దాదాపు 15 మీటర్స్ వరకు పగిలింది. ఈ పగులు ఒక్కసారిగా ఏర్పడలేదు. మొదట్లో 30 కిలోమీటర్లు సముద్రం లోపల 400 కిలోమీటర్లు పొడవు, 100 కిలోమీటర్లు వెడల్పు పగుళ్లు వచ్చాయి. ఈ పగులు సెకండ్కు 2.8 కిలోమీటర్ల వేగంతో తీరం నుండి మొదలై సుమారు 100 సెకండ్ల పాటు నార్త్ వెస్ట్ దిశగా కొనసాగింది. మరో 100 సెకండ్ల విరామం తర్వాత పగులు ఉత్తరం వైపు అండమాన్ మరియు నికోబార్ దీవుల వైపు కొనసాగింది. ఉత్తర దిశలో పగులు దక్షిణం కంటే నెమ్మదిగా సెకండ్కు 2.1 కిలోమీటర్లు అంటే 1.3 మైళ్ళు సెకండ్కు, 7600 కిలోమీటర్ల గంటకు, 4700 మైళ్ళ వేగంతో సంభవించింది. ఇది మరో 5 నిమిషాల పాటు ఉత్తరానికి కొనసాగింది. ఈ సునామీ వల్ల చనిపోయిన వాళ్ల సంఖ్య 2,29,896 మంది. ఈ భూకంపం చాలా మంది ప్రాణాలు తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటి. ఈ సునామీ వల్ల 14 దేశాలకు భారీగా ప్రాణనష్టం కలిగింది. ఇండోనేషియా, శ్రీలంక, ఇండియా, థాయిలాండ్, సోమాలియా, మయన్మార్, మాల్దీవ్స్, మలేషియా, టాంజానియా, సేచిల్స్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, యెమెన్ మరియు కెన్యాలో ప్రాణనష్టం కలిగింది. ఈ దేశాల్లో బాగా ప్రాణనష్టం కలిగిన దేశం ఇండోనేషియా. ఇండోనేషియాలో సుమారు 167,540 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేషియాలో రాజధాని నగరానికి ఉత్తరాన ఉన్న వెహ్, బ్రూహ్, నాసి, టియునోమ్, బుంటా, లుంపాట్ మరియు బ్యాటీ అనే చిన్న ద్వీపాల సమూహముంది. పశ్చిమ తీరంలో 15 నుండి 30 మీటర్లు అంటే 49 నుండి 98 అడుగులు, బండా ఆచే తీరంలో 6 నుండి 12 మీటర్లు అంటే 20 నుండి 39 అడుగులు,
క్రుయేంగ్ రాయా తీరంలో 6 మీటర్లు అంటే 20 అడుగులు, సిగ్లీ తీరంలో 5 మీటర్లు అంటే 16 అడుగులు. సునామీ మూలానికి నేరుగా ఎదురుగా ఉన్న వెష్ ద్వీపం ఉత్తర తీరంలో 3 నుండి 6 మీటర్లు అంటే 9.8 నుండి 19.7 అడుగులు. సునామీకి ఎదురుగా ఉన్న వెష్ ద్వీపం తీరానికి అవతలి వైపున 3 మీటర్లు అంటే 9.8 అడుగులు. శ్రీలంకలో 35,000కు పైగా చనిపోయారు. కొగ్గలలో 9 మీటర్లు అంటే 30 అడుగులు. గాలే ఓడరేవు వద్ద మీటర్లు అంటే 20 అడుగులు. గాలే తీరం చుట్టూ 4.8 మీటర్లు అంటే 16 అడుగులు. నోనగమ వద్ద 8.7 మీటర్లు అంటే 29 అడుగులు. భారత్లో 12,000కు పైగా మృతి, 5,600 మంది గల్లంతు, 10 లక్షల మంది నిరాశ్రయులు, వేలాది పిల్లలు అనాథలయ్యారు. మన దేశంలో తమిళనాడులో నాగపట్నం ఊర్లో సగానికి సగం మంది చనిపోయారు. అత్యంత నష్టం 5 మీటర్లు అంటే 16 అడుగులు. అండమాన్ అండ్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్లో 2.2 అంటే 7.2 అడుగులు. కేరళలో 3.4 మీటర్లు అంటే 11 అడుగులు. పుదుచ్చేరిలో 13 అడుగులు ఎత్తున అలలు వచ్చాయి. థైలాండ్లో 8,200 మందికి పైగా చనిపోయారు. ఖావోలాక్లో 6 నుండి 10 మీటర్లు అంటే 20 నుండి 33 అడుగులు. ఫూకెట్ ద్వీపం యొక్క పశ్చిమ తీరం వెంబడి 3 నుండి 6 మీటర్లు అంటే 9.8 నుండి 19.7 అడుగులు. ఫూకెట్ ద్వీపం యొక్క దక్షిణ తీరం వెంబడి 3 మీటర్లు అంటే 9 అడుగులు. సొమాలియాలో 280కి పైగా చనిపోయారు. మయన్మార్లో 400 మంది, మాల్దీవుల్లో 108 మంది, మలేషియాలో 75 మంది, టాంజానియాలో 13 మంది, సేచిల్స్లో 3 మంది, బంగ్లాదేశ్లో 2, సౌత్ ఆఫ్రికాలో 2, యెమెన్లో 2 అండ్ కెన్యాలో 1. ఇంత పెద్ద నష్టం ఎందుకు జరిగింది? సునామీ హెచ్చరిక వ్యవస్థ లేకపోవడం, ప్రజలకు అవగాహన లేకపోవడం, ఆదివారం ఉదయం తీరంలో జనసాంద్రత ఎక్కువ, మత్స్యకారులు సముద్రంలో ఉండడం. కొన్ని చోట్ల సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది. ప్రజలు చూడడానికి దగ్గరికి వెళ్లారు. క్షణాల్లో అలలు దాడి చేశాయి. ఈ సునామీ వల్లే క్వాడ్ సమ్మిట్ ఏర్పడింది. ఇందులో ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా ప్రాణాలతో ఉన్నవాళ్లని కాపాడడం, దెబ్బతగిలిన వాళ్లకి మందులు కట్టా ఇవ్వడం, ఫుడ్ ఇవ్వడం ఈ క్వాడ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు దెబ్బతగిలిన ప్రాంతాలకు $14 బిలియన్ పైగా సహాయాన్ని అందించాయి. ఇందులో ఆస్ట్రేలియా ప్రభుత్వం $819.9 మిలియన్ అంటే ఇండోనేషియాకు $760.6 మిలియన్ సహాయ ప్యాకేజ్తో సహా, జర్మనీ $660 మిలియన్, జపాన్ $500 మిలియన్, కెనడా $343 మిలియన్, నార్వే మరియు నెదర్లాండ్స్ చెరో $183 మిలియన్ అందించగా, యునైటెడ్ స్టేట్స్ ప్రారంభంలో $35 మిలియన్ అంటే తర్వాత $350 మిలియన్ పెంచగా, విలాయ్ భట్ $500 మిలియన్ అంటే $1 బిలియన్ వరకు అందించగా, వరల్డ్ బ్యాంక్ $250 మిలియన్ అందించింది. అలాగే ఇటలీ $95 మిలియన్ అందించింది. ఇది తర్వాత $113 మిలియన్ పెంచబడింది. ఇందులో $42 మిలియన్ ప్రజలు SMS సిస్టమ్ను ఉపయోగించి విరాళంగా ఇచ్చారు. ఆస్ట్రేలియా, భారత, జపాన్, అమెరికా ఒక తాత్కాలిక సహకార సమూహాన్ని ఏర్పాటు చేశాయి. అదే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్కి మూలం. సునామీ తర్వాత వచ్చిన మార్పులు. భారత మహాసముద్ర సునామీ హెచ్చరిక వ్యవస్థ, హైదరాబాద్లో INCOIS స్థాపన, వేగవంతమైన హెచ్చరికలు, విపత్తు నిర్వహణ చట్టాల బలోపేతం, తీర ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్. ఇప్పుడు సునామీ హెచ్చరికలు కొన్ని నిమిషాల్లోనే వస్తున్నాయి. సముద్రం జీవితమిస్తుంది, కానీ కోపమొస్తే అది విధ్వంసం చేస్తుంది. అవగాహన ప్రాణాలు కాపాడుతుంది. ముందస్తు హెచ్చరికే నిజమైన రక్షణ. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే జ్ఞానం ప్రాణరక్షణ.